ఆ ప్రకారంగా ఇద్దరు పిల్లలకి 11వ రోజున నామకరణ మహోత్సవం చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మన పిల్లలకి నామకరణం చేయాలనుకోండి, దేవుని పేర్లే పిల్లలకి నామకరణం చేయాలి. నలుగురు అబ్బాయిలు జన్మించారనుకోండి, రామ, కృష్ణ, గోవింద, మాధవ అని పేర్లు పెట్టారట. మరి 4 అమ్మాయిలు జన్మించారనుకోండి, ఎవరు పేర్లు పెట్టాలి? రోజు ఆయన వెంకటేశ్వర నువ్వు కాలేజీకి వెళ్ళు, రామకృష్ణ నువ్వు స్కూల్కి వెళ్ళు, వెంకటేశ్వర అంటూ రామ, కృష్ణ, మాధవ, గోవింద అని ఇస్తారో అన్నిసార్లు దైవనామస్మరణ అష్టోత్తరం చేసిన పుణ్యం కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో అన్ని ఇంగ్లీష్ పేర్లు వచ్చేసింది. ఏంటో తెలుసా? టింకు, పింకి, ఇంగ్లీష్ పేర్ల వల్ల ఏమైనా పుణ్యం ఉంటుందా? కాబట్టి దేవుని పేర్లే చక్కగా నామకరణం చేయాలి. ఈ నామకరణ మహోత్సవానికి మహర్షులు కూడా ఆహ్వానించారు. మన పిల్లలు కూడానండి మహర్షుల ఆశీర్వచనాలు ముఖ్యంగా ఇప్పించాలి. సాధూనాం దర్శనం పుణ్యం, స్వర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, సేవలు ముక్తిదాయకం అన్నారట. అంటే దీని అర్థం చూడండి అమ్మా, సాధువులను దర్శిస్తేనే మహాపుణ్యం, సేవిస్తే మోక్షం, వారితో సంభాషణ చేస్తే సమస్త తీర్థాలలో మునిగిన పుణ్యం. అందుకే మహర్షుల ఆశీర్వచనాలు పిల్లలకి ఇప్పించడం ద్వారా జన్మ నక్షత్ర, నామ నక్షత్ర దోష అన్ని కూడా తొలగిపోయి వాళ్ళు దీర్ఘాయుర్దాయవంతులు అవుతారు. మార్కండేయుడు 11 సంవత్సరాలే రాశారు బ్రహ్మదేవుడు. ఈ పిల్లవాడు ఏం చేశాడు? అందరూ ఋషుల పాదాల మీద పడేసరికి వాళ్ళు ఏమో దీవించారు అనండి. అనేసరికి 11 సంవత్సరాల ఆయుర్దాయం అయిపోయి 100 ఏళ్ళు ఆ దీర్ఘాయుర్దాయవంతుడైనాడు ఎవరు? మార్కండేయుడు. అందుకే మహర్షుల యొక్క ఆశీర్వచనం అంత గొప్పమైంది. ఈ మహర్షులు అన్నారు, ఒక్కసారి మీ పిల్లల్ని మాకు అందించండి అన్నారు. పుటపాదమును వన్నె పుట్టించి ప్రాణము మోసిన బంగారు బొమ్మలనగా, ఈ ఇద్దరు పిల్లలు కూడా 2 బంగారు బొమ్మల్లాగా కనిపిస్తున్నారట. అప్పుడు అనుకున్నారు, ఓ మహర్షులారా, ఈ బిడ్డలు దేవతాంశానికి చెందినటువంటి బిడ్డలు కనుక తల్లి పేరు కుమారునికి, తండ్రి పేరు కూతురికి నామకరణం చేయడం ఆచారం అని ముందుగా పుట్టింది మగపిల్లవాడు కనుక కుసుమాంబ దగ్గరికి వచ్చారు. అమ్మ, అబ్బాయికి నామకరణం చేయాలంటే తల్లి పేరే నామకరణం, నీ యథార్థమైన పేరు చెప్పమ్మా అనగానే మహర్షులతో ఆ కుసుమాంబ అంటుంది, మహాత్ములారా, నేను జన్మించక ముందు మా తల్లి తండ్రి రాయలసీమలో ఉన్న హంపి అనే పుణ్యక్షేత్రంలో విరూపాక్షేశ్వర స్వామి వ్రతం చేసిన కారణంగా నేను జన్మించానని నాకు నామ నక్షత్రంగా నామకరణం విరూపాక్షేశ్వరి అని పేరు పెట్టారు. పెళ్ళైన తర్వాతనే నాకు కుసుమాంబ అనే పేరు వచ్చింది అని ఆమె చెప్పింది. వెంటనే ఆమె యథార్థమైన పేరు 4 అక్షరాల పేరు విరూపాక్ష అని అబ్బాయికి నామకరణం. అలాగనే మహాత్ములంతా కుసుమశ్రేష్ఠి గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, తల్లి పేరు కుమారునికి ఎలా నామకరణం ఆచారమో అలాగే తండ్రి పేరే కూతురికి నామకరణం, మీ యథార్థమైన పేరు చెప్పండి అనగానే కుసుమశ్రేష్ఠి అంటున్నాడు, అయ్యా, నేను జన్మించినప్పుడు మహాత్ములు నా ముఖ లక్షణాలు చూస్తే విషయ వాసనారహిత హృదయం కలిగిన వాణ్ణని, నాకు వాసనారహితుడు కనుక వాసవ శ్రేష్ఠి అని నాకు నామకరణం చేశారు. నా బిడ్డకు అదే నామకరణం చేయండి అన్నారు. అబ్బాయి పెద్దవాడు కనుక 4 అక్షరాల పేరు, అమ్మాయి చిన్నది కనుక 3 అక్షరాల పేరు వాసవి అని నామకరణం చేశారు. వాసవి మాత పేరులో ఉన్న గొప్పతనాన్ని, విశేషాన్ని చెప్తాను చూడండి. త్రిమూర్తుల, త్రిశక్తుల 3 బీజాక్షరాలే వాసవి అన్నారు. వరలక్ష్మి లక్ష్మీదేవి, సా సరస్వతీదేవి, వి విశ్వేశ్వరి పార్వతి, త్రిశక్తి స్వరూపిణి వాసవి. వాసుదేవుడు విష్ణుమూర్తి, సా సత్యలోకాధిపతి బ్రహ్మ, వి విశ్వేశ్వరుడు ఈశ్వరుడు, త్రిమూర్తి స్వరూపిణి వాసవి. త్రిమూర్తులకు, త్రిశక్తులకు అధిదేవత కాబట్టి ఆదిశక్తికి మరొక పేరు వాసవి అనే పేరు. అమ్మవారి పరిపూర్ణమైన పేరు చెప్తారు, మీరు అనండి. శ్రీ వాసవి, కన్యక, పరమేశ్వరి, అమ్మవారు అన్నచంద్రం. శ్రీ అంటే శుభప్రదమైనటువంటి అక్షరం, వాసవి నామకరణం, కన్యక కన్యగానే ఉండి అగ్నిగుండ ప్రవేశం చేసింది. పరమేశ్వరి అంటే పార్వతీ స్వరూపం, అమ్మవారు అన్నారండి. అమ్మ అంటే వేరు, అమ్మవారు అంటే వేరు. అమ్మ అంటే మన పంచభౌతిక శరీరానికి జన్మనిచ్చిన తల్లిని అమ్మ అంటాం. అడగండి అమ్మైనా పెట్టదంటారు, చూసారా? మన తల్లిని అడిగితేనే పెడుతుందంట. మరి అమ్మవారు అంటే విశ్వ ప్రపంచానికి తల్లి. ఏ భక్తులైతే అనన్య చిత్తంతో దేవదేవుని ధ్యానిస్తారో ఆ భక్తులు కోరకుండానే కోరికలు తీర్చే తల్లిని ఏమంటారు? అమ్మవారు అని
పెట్టారు. ఈ ప్రకారంగా అమ్మవారి పరిపూర్ణమైన పేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఆ ప్రకారం